అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్స్ పరంగా లేదు అంటే నాకు తెలిసిన విషయాలు పూజల రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది. నాకు తెలిసినటువంటి ఆధ్యాత్మికత విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. అయితే మార్గశిర మాసంలో మనం ఉన్నాము. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి గురువారాలు మనందరం కూడా భక్తి శ్రద్ధతో చేసుకుంటూ ఉన్నాము. అయితే మనకి దగ్గరలోని పౌర్ణమి కూడా ఉందండి. మార్గశిర పౌర్ణమి కూడా ఉంది. పౌర్ణమి అంటే ఎంతో విశేషమైనటువంటి రోజు అన్నమాట. అయితే ఆ రోజు ప్రత్యేకత ఏంటి, పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అనే విశేషాలు మీతో పంచుకుంటూ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉందండి, అది కూడా ఎప్పుడు వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను చేసుకునే పనులు, అలాగే పూజకి నేను ఏమేం సిద్ధం చేసుకుంటాను, అలాగే ఈరోజు నేను పూజని ఎలా చేస్తాను అనేదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అయితే మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ వ్లాగ్స్ అనేవి రావడానికి ఇంకా మోటివేషన్గా ఉంటుంది. దయచేసి లైక్ అయితే ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మార్నింగే లేచి పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. మనకి పౌర్ణమి అనేది, మార్గశిర పౌర్ణమి అనేది తగులు మిగులు వచ్చిందనమాట. అంటే 2024 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి 14 సాయంత్రం 5 గంటల నుండి మొదలవుతుందండి. అంటే 4:59 నుండి మొదలవుతుంది. డిసెంబర్ 15 ఆదివారం 2:30 వరకు, మధ్యాహ్నం 2:30 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉందండి. అయితే ఈ పౌర్ణమి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే చాలామంది చంద్రుడు ఉన్నప్పుడు, చంద్రోదయ సమయంలో ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. చాలామంది సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం పర్వదినంగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయ వేళలో పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఎలా చేసుకున్నా అమ్మవారికి పూజ అనేది ప్రధానం, అలాగే దీపారాధన అనేది ముఖ్యం. కాబట్టి మీరు 14 అంటే శనివారం సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే ఆదివారం ఉదయం కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా వరకు ఆదివారం అనేది చేసుకుంటూ ఉంటానండి. అయితే మీకు తెలియాలి, మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ పౌర్ణమి పూజ, పౌర్ణమికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్గశిర గురువారాలకి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి తిథి రోజునే మనం దత్తాత్రేయ జయంతి కూడా చేసుకుంటూ ఉంటాము. ఎంత మంచి పర్వదినమో చూడండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి, అలాగే పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజులన్నమాట ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర మాసంలో గురువారాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పౌర్ణమి రోజున మాత్రం లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించండి. మీ ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ ఇవేమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయండి. ప్రాక్టికల్గా కూడా నేను చాలామందిని చూశాను. అలాగే ఇవాళ చేసుకోదగిన పరిహారాల వరకు చూసినట్లయితే మనం చంద్రుడి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అంటే మనకి తిథి అనేది రేపు శనివారం రోజు సాయంత్రం వేళ నుండి వచ్చింది కాబట్టి పౌర్ణమి అనేది సాయంత్రం 5 గంటల నుండి మీరు 8:30 లోపు పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే 5:30 నుండి 8:30 లోపు పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా 6 బయట చంద్రుడికి దగ్గరగా పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచిదండి. అయితే ఇక్కడ నేను నైవేద్యం కోసం అని చెప్పి సేమియా పాయసం అనేది తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ రెసిపీ అనమాట. అయితే సేమియా పాయసం చేసినప్పుడు నాకైతే ఫస్ట్లో అసలు వచ్చేది కాదనమాట. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు బాగానే ఉండేది, చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయేదండి. అంటే కొంచెం గట్టిగా అనిపించేదన్నమాట. కాకపోతే నేను కొంచెం నాకు ప్రాక్టీస్ అవుతూ ఉన్నప్పుడు చేస్తూ ఉండగా నాకు సేమియా పాయసం అనేది చాలా ఈజీగా, సింపుల్గా అండ్ చాలా టేస్టీగా వచ్చింది. అయితే అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం చేసుకున్నట్లయితే సేమియా పాయసం చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుందన్నమాట. అయితే ఒక కొలత గిన్నెని తీసుకోండి. ఒక కొలత గిన్నెని కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోండి. నేను ఒక గ్లాస్ నిండుగా నేను సేమియా అనేది తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నేను నెయ్యిని వేసాను. అండ్ తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్ని వేసుకున్నాను. మీరు బాదం కూడా వేసుకుని వేపించుకోవచ్చు. ఈ 2 వేసుకుని వేపించుకుంటున్నాను అనమాట. ముందుగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ మనం ఏదైతే సేమియా గ్లాస్ తీసుకున్నామో, అంటే సేమియా కొలత అనేది తీసుకున్నామో ఆ కొలతతో 3 గ్లాసుల వరకు, నేను గ్లాస్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి గ్లాస్ చెప్తున్నానండి, 3 గ్లాసుల వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుని పక్కన స్టవ్ మీద
వేడి చేస్తున్నాను అనమాట, అంటే కొంచెం మరిగించుకుంటున్నాను. తరువాత పాలని కూడా తీసుకోవాలి. అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు పాలను తీసుకుని ముందుగానే మరిగించుకోవాలి. 2 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాలని కూడా వేయించేసుకోవాలి. అయితే సేమియాలు వేయించుకున్న తర్వాత మనం మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేడి వాటర్లో కనుక సేమియాలను ఉడికించుకోవటం వల్ల మన సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అలానే ఉంటుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు మరిగించుకున్నాం కదా, అది వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, మనకి తెలిసిపోతుంది. మనం పట్టుకుని చూస్తే అది ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఈ సేమియా పాయసాన్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. తెల్లవారుజామునే లేచాను, అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసుకున్నాను అనమాట. ఎప్పుడూ కూడా మ్యాక్సిమం తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి తిథుల్లో తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకుంటే మంచిది. అది కూడా మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. మనకి 16వ తారీఖు నుండి ధనుర్మాసం అనేది ఉందన్నమాట. సోమవారం నుండి ధనుర్మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ధనుర్మాసం అనగానే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి ఇంట్లో కూడా ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉంటాము. అది కూడా చుక్కల ముగ్గులు కాకుండా గీతలతో ఉన్నటువంటి ముగ్గులు. ఎందుకంటే ధనుర్మాసం ముగ్గులు అనేవి చాలా ప్రాముఖ్యత కదండి. అది కూడా స్పెషల్గా ఉంటాయి. గీతలతో వేసుకునే ముగ్గులు కాబట్టి ఎంతో స్పెషల్గా ఉంటాయి. ఇల్లు కూడా కలకలలాడుతుంటుంది. పండగ వాతావరణం కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక ధనుర్మాసం ముగ్గులు, ధనుర్మాసంలో మనం తెల్లవారుజామున చేసే పూజకి ఎంతో విశేషం అనేది ఉందండి. విష్ణుకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ధనుర్మాసం. చాలామంది శ్రీకృష్ణుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి. వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఎంతో బాగా కలకలలాడుతూ ఉంటాయన్నమాట. అలాగే ప్రతి గుళ్ళో కూడా కృష్ణునికి నైవేద్యం సమర్పించి చిన్న చిన్న పిల్లలకి పంచేవారు. మాకు చిన్నప్పుడు కూడా మేము చదువుకునే టైంలో గుళ్ళో గంట అనేది మోగించేవారండి. అంటే నైవేద్యం పెట్టి గుళ్ళో గంట అనేది కొడితే ఆ గంటకి మేమందరం వెళ్ళి ప్రసాదం అనేది తీసుకునేవారు. ప్రసాదం పంచిపెట్టేవారు అనమాట. చక్కగా దీన్ని బాలభోగం అని అంటారు. ఇలా ధనుర్మాసంలో చేస్తూ ఉంటారనమాట. అలాగే నెలగంట పడతారు కదండి, అదే ఈ ధనుర్మాసం ప్రత్యేకత అనమాట. ఇలా నెలగంట పట్టిన దగ్గర నుండి ధనుర్మాసం ముగ్గులు కానివ్వండి, పండగ పనులు కానివ్వండి, గోదాదేవికి సంబంధించినటువంటి పూజలు కానివ్వండి, కృష్ణుని పూజలు కానివ్వండి, ఇలా ఎన్నో పూజలు చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. వివాహం అవ్వట్లేదు అని బాధపడేవారు, వివాహ సమస్యలతో బాధపడేవారు, త్వరగా వివాహం అవ్వాలి అని కోరుకునేవారు గోదాదేవి కళ్యాణం చూసినా, లేదు అంటే ఆ కళ్యాణ వేడుకల్లో పాలు పంచుకున్నా కూడా ఎంతో ఎంతో చాలా మంచి జరుగుతుంది. మీకు తొందరగా వివాహం అనేది జరుగుతుంది. అయితే భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటారండి. అది ఒక్కసారి చూడండి. మీరు ఆ కళ్యాణాన్ని చూసినట్లయితే వివాహ సమస్యలు అనేవి తొలగుతాయి. అలాగే ఇక పౌర్ణమి రోజున పూజ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను కదా. సో మార్నింగ్ ఇలా అందంగా ముగ్గులు అనేవి వేసేసుకుని గుమ్మానికి కూడా పసుపు కుంకుమ అలంకరించుకొని చక్కగా పూలతో అలంకరించుకొని ముందుగా గడపకి పూజ అనేది చేసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో గడప పూజ కూడా చేస్తూ ఉంటారు. అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఈ గడప పూజ ఎలా చేయాలనేది మీతో షేర్ చేస్తాను. అయితే మార్నింగే చాలా పీస్ఫుల్గా అందంగా ముగ్గు అనేది వేసేసుకున్నాను. ముగ్గు వేసుకోవటం వల్ల లక్ష్మి ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది. అంతేకాకుండా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. మన ఇంట్లో వారికి మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే పూజా వాతావరణం కూడా కలగటం వల్ల ఆధ్యాత్మికత పరమైనటువంటి వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి. అలాగే మార్నింగే పూజ చేసుకోవటం అలవాటు అయిందనుకోండి, ఇంట్లో ఎప్పుడూ పాజిటివిటీ ఉంటుంది. మనం దేవాలయంలో ఉన్నామనే ఫీల్ లాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను పాయసం కూడా తయారు చేసేసాను. అంటే మనం మరిగించుకున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలను కూడా వేసేసాను. వేసేసిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఈ విధంగా చక్కగా పాయసం చేసుకున్నాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ప్రసాదంగా తీసి పెట్టేస్తున్నాను. అయితే ఈరోజు దత్త జయంతి కూడా ఉంది. దత్త జయంతి కూడా మనం పౌర్ణమి రోజునే చేసుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే దత్తాత్రేయ స్వామివారికి ఇద్దరికీ కూడా ఒకసారి పూజను నిర్వహించుకోవచ్చు. అయితే దత్తాత్రేయ స్వామివారిని త్రిమూర్తులుగా భావిస్తాం. అంటే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తాము. చాలామంది దత్త జయంతి చాలా మంచిగా జరుపుకుంటారండి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర ఎంతో విశేషమైనది. గురు చరిత్ర పారాయణం కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిత్రపటం లేదు అనుకుంటే సాయిబాబా వారి యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే విగ్రహాన్ని కూడా పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే స్వామి అమ్మవార్లకి భక్తి, శ్రద్ధ, నియమనిష్టలతో పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది కలుగుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అయితే ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వారు మనకి తగులు మిగులు వచ్చాయి కదా, శనివారం అంటే 14 శనివారం సాయంత్రం కూడా తిథి అనేది పౌర్ణమి తిథి అనేది ఉంది. కాబట్టి చంద్రుడికి చంద్రోదయ సమయంలో అంటే చంద్రుడి చూస్తూ ఆరు బయట పూజ అనేది చేసుకుని పాలని కానీ లేదంటే పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టి అక్కడ ఒక 2 గంటలు కానీ లేదంటే నైట్ అంతా కూడా అలా ఉంచి ఆ పెరుగన్నాన్ని కానీ పాలని కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగి అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇలా చేసుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది పరిహారంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే తెల్లవారుజామునే పూజ చేసుకోవాలనుకున్నా కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. తగులు మిగులు రావటం కూడా అది కూడా ఒక వరమేనండి. అంటే 2 పూట్ల పూజ చేసుకునే భాగ్యం అమ్మవారు మనకి ప్రసాదించారు అని భావించాలి అంతే. అయితే ఇక్కడ చక్కగా పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తున్నాను. ఈ పూజ చేసుకునేటప్పుడు పాటించవలసినటువంటి నియమాల వరకు వచ్చినట్లయితేనండి, నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తీసుకోకూడదు. అలాగే గురు చరిత్ర చదువుకోవాలి, గురువుల్ని పూజించాలి. అలాగే స్వామివారికి అంటే దత్తాత్రేయ స్వామివారికి శనగల మాలను కూడా నివేదించేవారు ఉంటారు. శనగల్ని కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు, పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు, కనకధర స్తోత్రం చదువుకున్నా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజున అమ్మవారికి అలాగే దత్తాత్రేయ స్వామివారికి విశేషంగా పూజ అనేది ఆచరించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే నా షార్ట్స్ కూడా వస్తున్నాయండి. అందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఒకసారి షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.